మాజీ మంత్రి రజనీపై చిలకలూరిపేట రూరల్ సీఐ అనుచితంగా ప్రవర్తించిన తీరును ఖండిస్తూ విశాఖ జీవీఎంసీ వద్ద వైసీపీ నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలంటే గౌరవం లేదని ఆమెతో అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ఆమె పీఆర్ఓను అరెస్టు చేయడం దారుణమన్నారు. కాల్చి చంపడం, తదనంతరం మన దేశ సమర్థతను సమైక్యతను చాటడం కోసం దాయాది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదులు మట్టిపెట్టి సైనిక సావరాలు చేస్తూ పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసి దేశం మొత్తం కూడా దేశ ఐక్యత కోసం పోరాడుతున్న సమయంలో ఒకవైపు ఇద్దరు మహిళా అధికారులు చాలా సాహసోపేతంగా మహిళలకి గౌరవం తీసుకొచ్చే విధంగా ఈరోజు పోరాటం చేసి ప్రపంచం భారతదేశం వైపు చూసే విధంగా భారతదేశం యొక్క త్రివిధ దళాల యొక్క సమర్థత కానీ ఐక్యత కానీ కోఆర్డినేషన్ సంబంధించి కానీ మన శక్తిని ప్రపంచాన్ని చాటే విధంగా ముఖ్యంగా అందులో మహిళల్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చి మహిళా శక్తిని చాటే విధంగా ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసే విధంగా చేస్తున్న తరుణంలో అందరూ కూడా ఆ యుద్ధం గురించి భారత భద్రత గురించి చర్చించుకున్న సమయంలో కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే దేశ భద్రతకు సంబంధించి జరుగుతున్న యుద్ధం గురించి కానీ దేశ సమగ్రత గురించి కానీ మన దేశానికి దేశంలో జరుగుతున్న నష్టం గురించి కానీ పెహల్గావ్ దాడిలో చనిపోయిన 26 మంది 28కి సంబంధించిన వారి ఆ కుటుంబాల యొక్క బాధ కానీ పట్టించుకోకుండా కేవలం కక్షపూర్తి ధోరణిలో గత 11 నెలలుగా ఏ విధంగా అయితే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఒక అభద్రతా భావంతో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలకు చేరువగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారికి ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజాసేవ చేసి ప్రజలకు అండగా ఉన్నారు. వారందరినీ కూడా భవిష్యత్తులో ప్రజల్లో తిరగకుండా చేయాలి, ఏదో రకంగా తప్పుడు కేసులో తగాదాలు సృష్టించి వారి మీద బురద జల్లి ఏదో రకంగా భయభ్రాంతులు గురి చేయాలనే ఉద్దేశంతో 11 నెలలుగా ఏ విధంగా దాడులు చేస్తున్నారనేది మనందరూ కూడా చూసాం. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎవరు ప్రభుత్వం చేసే తప్పులు కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో కానీ ఏదైతే ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలు ఇస్తామని ప్రజల్ని మభ్యపెట్టి మోసగించి ఈరోజు మళ్ళీ అమరావతి పేరుతో ఈరోజు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో దాని గురించి గలమెత్తిన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు వాళ్ళు గొంతుకుని నొక్కే విధంగా ఈరోజు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారో చూసాం. ఈరోజు అందులో భాగంగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక మహిళా మంత్రిగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడదల రజనీ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడికి అనారోగ్యంతో బాధపడితే పరామర్శగా వెళ్తే ఆ పరామర్శ సమయంలో అంటే కాన్స్టిట్యున్సీలో కూడా తిరగకూడదు, నియోజకవర్గంలో కూడా వీళ్ళు తిరగకూడదు, తిరిగితే మేము ఎలాగే చూపిస్తామనే విధంగా చాలా దౌర్జన్యంగా ఈరోజు మహిళా లోకం అందరూ కూడా తలదించుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి సిఐ సుబ్బారాయుడు గారు ఏ విధంగా హ్యాండిల్ కనీసం మహిళా కానిస్టేబుల్తోనో లేకపోతే మహిళా పోలీసులతోనో ఆ చర్య మాట్లాడినా లేకపోతే ఇంకో విధంగా చేసినా ఈరోజు మనకి ఇలాంటి పరిస్థితులు ఉండే కాదు. చాలా దుర్మార్గంగా ఆవిడని కారులోంచి బయటికి లాగి రెక్క పట్టుకుని ఆవిడని పక్కకు దోసి ఆవిడ కారు మంత్రి గారు ఆ మహిళా నాయకురాలకు సంబంధించిన కారులో చాలా దౌర్జన్యంగా చొరబడి వెనకాల ఉన్నటువంటి ఆవిడకి సంబంధించిన పీఆర్ఓని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మహిళని ప్రతి చోట కూడా గౌరవించుకుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 ఆయన 5 సంవత్సరాల పాలనలోనూ కూడా మహిళలకు ఏ విధంగా ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, మహిళా సాధికారత ఏ విధంగా సాధించారని మనం ప్రకటిస్తున్నాం. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మహిళలు ప్రాధాన్యత మహిళా శక్తిని మహిళల యొక్క ఆర్థిక స్వావలంబనకి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టపూర్తి ధోరణిలో మహిళలందరినీ కూడా అగౌరవపరిచే విధంగా చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏది ఏమైనా ఇలాంటి చర్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించేది లేదు. మీరు ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేసినా తప్పకుండా మీకు చేసి కాలమే నిర్ణయిస్తుంది. మా ఇంటి నుంచి మీ ఇంటి ఎంత దూరం ఏదో సామి చెప్తారు, మీ ఇంటి దేనికి మా ఇంటికి ఎంత దూరం అని. మీరు ఇచ్చిన దానికి 10 రెట్లు రాబో రోజుల్లో ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారు. విడదల రజనీ గారి మీద జరిగిన దాడిని పోలీసు జులుని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని, ముఖ్యంగా
ఏదైతే సీఏ సుబ్బారెడ్డి ఉన్నాడో అతన్ని తక్షణ విధుల నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా సోషల్ మీడియానే కాదు, ఎక్కడైనా సరే, ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు సంబంధించి ప్రభుత్వం ఈరోజు సూపర్ 6 అన్నారు, అందులో 1% కూడా మనం చేయలేకపోతున్నాం అని కనీసం ఎక్కడైనా ఏదో తప్పు జరగచ్చు, ఉద్దేశపూర్వకంగానో లేదా తెలుసో తెలియకో, కానీ ఆయన చేసే ప్రతి చర్యలోని కూడా కనీసం పశ్చాత్తాపం చేయకుండా అబద్ధాలతో కాలయాపన చేస్తూ కేవలం ఏంటంటే ఏదైతే ఆయన మొండి పట్టుదల అమరావతిని ఏదో ఆయన నిర్మించాలని అనుకున్నాడు. కేవలం ఏదన్నా ఉంటే అమరావతి మీద కాన్సన్ట్రేషన్ తప్ప రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన వారికి అభ్యున్నతికి సంబంధించి కానీ, అభివృద్ధికి సంబంధించి కానీ పూర్తి నిర్లక్ష్యం ద్వారా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాబో రోజుల్లో ప్రజలు తప్పకుండా దీనికి తగిన గుణపాఠం